పెంపు, వార్డుల పునర్విభజన గ్రేటర్ విశాఖలో ఈక్వేషన్స్ ని మార్చేస్తోంది. డబుల్ ధమాకాతో పొలిటికల్ లీడర్లలో జోష్ కనిపిస్తోంది. పదవుల కోసం ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న లీడర్లకు గుడ్ టైం వచ్చేసింది. కుదిరితే ఎమ్మెల్యే టికెట్, లేకుంటే కార్పొరేట్ టికెట్ పక్కా అంటూ లీడర్లు లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు సీట్ల పెంపు కొందరు నేతలకు దడ పుట్టిస్తోంది. ఇన్నాళ్ళు కాచు కూర్చున్నా సీటు ఏమైపోతుందోనన్న టెన్షన్ మొదలైంది. విశాఖలో లేటెస్ట్ పొలిటికల్ కాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ ఏంటి? పార్టీల లెక్కలేంటి? లీడర్ల అంచనాలేంటి? విశాఖ లీడర్లలో చిగురిస్తున్న సరికొత్త ఆశలు, పెరుగుతున్న సీట్లు, వార్డుల పునర్విభజనతో జోష్, వార్డుల స్వరూపం మారిపోనుండటంతో టెన్షన్. ఓవైపు అసెంబ్లీ, ఇంకోవైపు కార్పొరేషన్ హోప్స్. జీవీఎంసీకి ఎప్పుడు ఎన్నికలు జరిగినా తిరిగి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న తాజా మాజీ కార్పొరేటర్లకు కొత్త టెన్షన్ పట్టుకుంది. మరో 6 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు పెడతామని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో వార్డుల్లో పట్టు నిలుపుకునేందుకు తాజా మాజీలంతా యాక్టివిటీని స్పీడప్ చేశారు. వారితో పాటు ఎన్నికల్లో కంటెస్ట్ చేయాలనుకుంటున్న ఆశావహులు జనాల్లోనే ఉంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వార్డుల సంఖ్య పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రస్తుతమున్న వార్డుల స్వరూపాలు పూర్తిగా మారిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో వారందరికీ దిక్కుతోచని పరిస్థితి ఎదురైనట్లయింది. 15 లక్షలకు పైబడిన జనాభా కలిగిన జీవీఎంసీలో వార్డుల సంఖ్యను 120కి పెంచనుంది కూటమి సర్కార్. దీంతో ప్రస్తుతం ఉన్న 98 వార్డుల ముఖ చిత్రాలు పూర్తిగా మారిపోతాయి. ఏ వార్డులోకి ఏ ప్రాంతాలు వెళతాయో ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం లేదు. వార్డుల పునర్విభజన తరువాత రిజర్వేషన్ ఖరారు కావాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటి నుంచే వార్డుల్లో యాక్టివిటీ చేపడితే ఖర్చు వృధా అవుతుందని, పునర్విభజన రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చాకే దూకుడు పెంచాలని భావిస్తున్నారట తాజా మాజీ కార్పొరేటర్లు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కూడా ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేయనుంది. ఇప్పుడు విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. పునర్విభజన జరిగితే అసెంబ్లీ నియోజకవర్గాలు 23కు చేరే అవకాశముంది. 2011 జనాభా లెక్కల ప్రకారం విభజన చేయనుండటంతో నియోజకవర్గానికి 1.6 లక్షల మంది ఓటర్ల పరిమితి ఉండేలా చూడాలన్నది ప్రభుత్వం లెక్క. విశాఖ సిటీలోనూ, అనకాపల్లి జిల్లాలోనూ చాలా నియోజకవర్గాల్లో 3 లక్షలకు మించి ఓటర్లు ఉన్నారు. విశాఖ సిటీ లిమిట్స్ లో చూసుకుంటే భీమిలి, గాజువాక, పెందుర్తి నియోజకవర్గాల్లో 3 లక్షలకు మించి ఓటర్లు ఉండటంతో రెండుగా విడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. విశాఖ అర్బన్లో ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్ నియోజకవర్గాల ఓటర్లను చీల్చి విశాఖ సెంట్రల్ పేరుతో కొత్త అసెంబ్లీ స్థానం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. ఇక అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట సెగ్మెంట్లో అత్యధిక మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గాన్ని విభజించి పొరుగున ఉన్న అచ్యుతాపురం, నర్సీపట్నంలోని కొంత భాగాలను కలిపి కొత్త అసెంబ్లీ సీటు ఏర్పడే అవకాశం ఉందట. అలాగే అనకాపల్లి, యలమంచిలి పరిధిలో కూడా కొత్తగా అనకాపల్లి రూరల్ పేరిట మరో అసెంబ్లీ స్థానం ఆవిర్భవించే ఛాన్స్ లేకపోలేదు. అలాగే పెందుర్తి, గాజువాక ప్రాంతాల్లో కొంత విభజన చేసి గతంలో ఉండే పరవాడ నియోజకవర్గాన్ని మళ్లీ తెర మీదకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే అరకు, పాడేరు అసెంబ్లీ స్థానాలను పునర్విభజన చేస్తే కొత్తగా అక్కడ కూడా మరో నియోజకవర్గం ఏర్పడనుంది. మరోవైపు మహిళా రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో 6 లేదా 7 స్థానాలు మహిళలకు దక్కే ఛాన్స్ ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో దశాబ్దాల తరబడి ఒకే నేత ఎమ్మెల్యేగా కొనసాగుతుండడం, మరికొన్ని చోట్ల వలస నేతలు పాగా వేయడంతో కొత్త వారికి అవకాశాలు దక్కడం లేదు. అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, వెలగపూడి రామకృష్ణ, పల్లా శ్రీనివాస్, గణబాబు ఇలా కొందరు నేతలు సుదీర్ఘకాలంగా
నియోజకవర్గాల్లో తిష్టవేయడంతో కొత్త వారికి ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో ఎమ్మెల్యే కావాలని ఆశపడుతున్న నేతలకు ఇప్పుడు సువర్ణావకాశం దక్కబోతోంది. నియోజకవర్గాల స్వరూపం మారితే తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందోనని సిట్టింగ్ లీడర్లు టెన్షన్ పడుతున్నారు. గ్రేటర్ విశాఖలో 22 వార్డులు, ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ సీట్లు పెరిగితే ప్రతి పార్టీ నుంచి 35 మంది కొత్త వారికి పోటీ చేసే ఛాన్స్ దొరకనుంది. పునర్విభజనతో విశాఖ రాజకీయ ముఖచిత్రం మారుతున్నట్లే కొత్త వారికి అవకాశాలు రావడంతో పాటు ఆల్రెడీ సిట్టింగులుగా ఉన్న నేతల తలరాత కూడా మారబోతోంది. గోల్డెన్ పొలిటికల్ ఛాన్స్ తనకే దక్కాలంటూ కొందరు నేతలు ఎవరికి వారు ఇప్పట్నుంచే పైరవీలు చేసుకోవడం ఒకెత్తైతే రాజకీయ శిక్షణ తీసుకుంటున్నారట. ఇటు జీవీఎంసీలోనూ అటు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఛాన్స్ దక్కేదెవరికో చూడాల్సిందే.